అందరికీ నమస్కారం అన్న. నా పేరు గీత. నాది నాగర్ కర్నూలు డిస్టిక్ కల్వకుర్తి తాలూకా వెల్దండ మండల్. నేను గత 2 సంవత్సరాలుగా పోలీస్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నాను. అది కాంగ్రెస్ ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో జీవో 31 తీసుకొస్తూ 48-60 జీవోలని దాంతోపాటు 31 జీవోకి అదనంగా 2 సంవత్సరాలు కలుపుతూ మొత్తం 34 సంవత్సరాలు కల్పిస్తూ మొత్తం 34 సంవత్సరాలు ఇస్తూ 2 ఇయర్స్ వ్యాలిడిటీతోని జీవో జారీ చేసిందన్న. లాస్ట్ టైం నేను కొన్ని మార్కుల తేడాతోని జాబ్ మిస్ అయినా. ఎట్లయినా కూడా ఈ నోటిఫికేషన్లో నేను జాబ్ కొట్టాలని చెప్పేసి నేను షాప్ రన్ చేస్తున్నాను కొత్తపేటలో. అది తీసేసి మరి నేను ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నా 2 సంవత్సరాల నుండి. అసలు తీరా నోటిఫికేషన్ వచ్చేసరికి జీవో 87 తీసుకొచ్చి లాస్ట్ వీళ్ళు తీసుకొచ్చిన 31 ప్రకారం 2 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వకపోగా 5 సంవత్సరాలకే కుదించి జీవో జారీ చేసింది. దీంతో మాకు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ లేదని ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి మాకు ఈ నోటిఫికేషన్లో అవకాశం ఇవ్వగలరని కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక చిన్న మాట, మీరు 31 జీవో తీసుకొచ్చి 31 జీవో తీసుకొచ్చి 34 సంవత్సరాలు పెంచిరా, చాలా సంతోషం అనిపించింది. ఆ 34 సంవత్సరాలు ఏజ్ పెంచినప్పుడు నాతో పాటు చాలామంది మిత్రులు ఏం చేశారంటే, మనకు 34 సంవత్సరాలు ఏజ్ ఉన్నది కదా, ఒకసారి కోచింగ్ తీసుకున్నప్పుడు ఒక 5 మార్కులతో నేను 7 మార్కులతో మిస్ అయినా. మళ్ళీ అందరం కలిసి మళ్ళీ ఒకసారి కోచింగ్ తీసుకొని మళ్ళీ స్టడీ హాల్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ లైబ్రరీల వాళ్ళు అశోక్ నగర్, దిల్ష్ నగర్లో వివిధ జిల్లాల నుంచి ఫ్రెండ్స్ అందరం వచ్చి చదువుకోవడం స్టార్ట్ అయింది. నువ్వు మళ్ళీ ఏం చేసినావు, 87 జీవో తీసుకొచ్చి మళ్ళీ తగ్గించినావు. అంటే 34 సంవత్సరాలు ఉన్నదాన్ని మళ్ళీ 32 చేసినావు. అవసరం అయితే పెంచాలి. 34 కూడా అట్లనే 34 సంవత్సరాలు ఉన్నదాన్ని కూడా తీసి మళ్ళీ 32 చేసినాం. అవసరమైతే పెంచాలి, 2 సంవత్సరాలు పెంచాలి. మేమేమంటున్నామంటే కానిస్టేబుల్కు 36, ఎస్ఐకి 38 సంవత్సరాలు ఖచ్చితంగా ఏజ్ పెంచాలి. మేము వివిధ జిల్లాల నుంచి ఒక 10 రోజుల సంధి అధికార ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ విన్నపత్రం ఇవ్వడం జరుగుతున్నది. మా సమస్య చెప్తున్నాము. మేము 3 సంవత్సరాల నుంచి మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు కావస్తుంది కనుక మేము 3 సంవత్సరాల నుంచి లైబ్రరీలో కూర్చొని ప్రైవేట్ జాబులు మానుకొని వివిధ ఇంకా మిగతా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు పెళ్లి సంబంధాలు కూడా వదులుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరుగుతున్నది. వాళ్ళు చదువుతున్నారు. తీర దగ్గరకు వచ్చినాక నువ్వు 32 సంవత్సరాలు ఏజ్ పెట్టినావు కనుక మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. 36 సంవత్సరాలు ఏజ్ కానిస్టేబుల్కు, 38 సంవత్సరాలు ఎస్ఐకి పెట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి. 3 లక్షల మంది మేము అభ్యర్థులం ఉన్నాం కనుక మేము ఎంతో ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడి 10 రోజుల సంది వివిధ జిల్లాల నుంచి మిగతా ఫ్రెండ్స్ అందరు కలిసి మేము ఎక్కడ మళ్ళీ రోడ్లు ఎక్కకుండా ఎక్కడ గొడవలు చేయకుండా సామరస్యంగా అధికారులను అందరినీ కలిసినాం. ఏం చేయాలో అది చేసినాం. మాకు మాత్రం ఏజ్ పెంచాలి. పెంచకుండా మాత్రం ఉద్యమం పెద్దగా అవుతుంది. మేము 3 లక్షల మంది ఉండగా నిరాహార దీక్ష కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతకైనా తెగిడిస్తాం. మాకు మాత్రం ఏజ్ పెంచి న్యాయం చేయాలి. థ్యాంక్ యూ. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ మంత్రులందరికీ నమస్కరించి మా పోలీస్ నిరుద్యోగ అభ్యర్థుల తరఫున వేడుకుంటున్నాము. సార్, మా ప్రధాన సమస్య ఏజ్ రిలాక్సేషన్ గురించే మాట్లాడుతున్నాం. మేము చెప్తాం. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎస్ఐ కానిస్టేబుల్కి ఏజ్ 32 ఇచ్చింది గత ప్రభుత్వం. కానీ 2023లో అధికారంలో వచ్చిన మన రేవంత్ అన్న ప్రభుత్వం గత ప్రభుత్వంలో నిరుద్యోగులు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఇంకో 2 సంవత్సరాలు కలుపుతూ జీవో నెంబర్ 31 ద్వారా 2 సంవత్సరాల వయో సడలింపు కల్పించడం జరిగింది. ఆ జీవో నెంబర్ 31ని 2024 ఫిబ్రవరి 8న తీసుకురావడం జరిగింది. కానీ ఆ జీవో వచ్చిన 2 సంవత్సరాలు, ఆ జీవో వ్యాలిడిటీ 2 సంవత్సరాలు. ఆ జీవో వ్యాలిడిటీ టైంలో ఎటువంటి నోటిఫికేషన్ మన ప్రభుత్వం నుంచి రాలేదు. కావున ఆ జీవో ఎక్స్పైర్ అయిపోయింది. ఆ జీవో ఎక్స్పైర్ అవ్వడంతో పాటు 2022 నుంచి 2026 వరకు ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు. ఎటువంటి నోటిఫికేషన్ రాలేకపోవడం వల్ల ఆ జీవో వచ్చిన టైంలో 2 ఇయర్స్ మళ్ళీ ఎటువంటి నోటిఫికేషన్ రాకపోవడం వల్ల ఇంకో 2 సంవత్సరాలు కోల్పోయాము. మొత్తంగా 4 సంవత్సరాలు కోల్పోయాము. ఇప్పుడు 4 సంవత్సరాలు కోల్పోయాము. జీవో నెంబర్ 31 ఇచ్చినప్పుడు 34 సంవత్సరాలు ఉన్న అభ్యర్థి ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. నేను ప్రైవేట్ జాబ్లు అన్నీ వదిలిపెట్టి వచ్చి గవర్నమెంట్ జాబ్ వస్తుందనే ఆశతోని ఆ జీవో నెంబర్ 31ని పట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆ టైంలో నోటిఫికేషన్ రాలేదు. ఆ టైంలో నోటిఫికేషన్ రాకపోవడం వల్ల అతని వయసు ఇప్పుడు 36 అయినది. అందువల్ల ఇది ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం తప్పు. కాబట్టి మీరే మళ్ళీ ఆ జీవోని సరళించి మేము అడుగుతున్న 4 సంవత్సరాల జీవో 4 సంవత్సరాలని కల్పించి 35 సంవత్సరాలు కానిస్టేబుల్కి ఇవ్వడం వలన ప్రభుత్వానికి వచ్చేటువంటి ఎటువంటి నష్టము లేదు. ఇప్పుడు మొన్న కర్ణాటకలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ
జూన్ 12 అనుకుంటా కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అక్కడ కూడా వయసు 18 నుంచి 33 సంవత్సరాలు జనరల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకో 2 సంవత్సరాలు రిజర్వేషన్ కలుపుకుంటే అక్కడ 18 నుంచి 30 సంవత్సరాలు అక్కడ ఇచ్చింది. కేరళలో 33 సంవత్సరాలు, గుజరాత్లో 33 సంవత్సరాలు, మహారాష్ట్రలో 33 సంవత్సరాలు. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ప్రభుత్వం ఇవ్వడం వలన ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఇప్పుడు నష్టం ఏమీ లేదు. నెక్స్ట్ ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ తర్వాతకి ప్రధాన అర్హత పరీక్ష ఉంటుంది. ఆ అర్హత పరీక్షలు దాటిన తర్వాతే జాబ్ రావడం జరుగుతుంది. కావున ప్రభుత్వం మేము చేసే మా సమస్యని మీ ద్వారా తీసుకురావాలని ఇలా అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కావున మీరు అందరూ గమనించి మా సమస్యని పరిష్కార దిశగా తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని మనసారా వేడుకుంటున్నాము. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి నిరసనల్లో పాల్గొనడం లేదు. వేరే పార్టీల దగ్గరికి వెళ్తే ఆ పార్టీ వాళ్ళు చేపిస్తున్నారు అంటారు, ఉద్యమ నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు వీళ్ళు చేపిస్తున్నారు అంటారు, కోచింగ్ సెంటర్ల దగ్గరికి వెళ్తే కోచింగ్ సెంటర్లు చేపిస్తున్నారు అంటారు. అందువల్ల మాకు ఏ దిక్కు లేక ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి మా బాధని వెల్లపుచ్చుకుంటున్నాం. దయచేసి మా సమస్య ఇది జెన్యూన్ సమస్య. ఈ సమస్యని క్లియర్ చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ప్రభుత్వానికి లాభం తప్ప నష్టం జరగదు. కాబట్టి ఈ సమస్యను త్వరగా గుర్తించి మాకు ఏజ్ రిలాక్సేషన్ కల్పించండి. ఇప్పుడు అందరూ నోటిఫికేషన్ వచ్చింది, అందరూ స్టడీ హాల్లో పోయి చదువుకుంటున్నారు. మేమేమో ఇట్లా రోడ్ల మీద తిరుగుతున్నాం. ఇది కూడా మాకు ఒక రకమైన లాసే. కాబట్టి మా సమస్యను గుర్తించి త్వరగా మా సమస్యను పరిష్కరించాలి. కానిస్టేబుల్కి 35 సంవత్సరాలు, అదేవిధంగా ఎస్ఐకి 35 సంవత్సరాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. నమస్కారం అన్న, నా పేరు శ్రీకాంత్, కరీంనగర్ నుంచి వచ్చిన అన్న. ఒకసారి ఈ మంచి అన్న ఈ బాధ నోటిఫికేషన్ అనేది 2023 అధికారంలోకి వచ్చినాకనే పోలీస్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి రేవంత్ అన్న చెప్పడం జరిగింది. ఆ మాట నమ్మి వెంటనే ప్రిపరేషన్ మొదలుపెట్టడం. ఆ మాటకు తోడుగా జీవో నంబర్ 31 2024 అధికారంలోకి రాగానే తీసుకొచ్చిండు. ఇంకా నమ్మకం కుదిరింది. 31 జీవో తీసుకురావడం ద్వారా అప్పటికి పోలీసు ఉద్యోగాలకు కానిస్టేబుల్కు 32 సంవత్సరాలు, ఎస్ఐకి 37 సంవత్సరాలు ఉండే విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండింది. సో దానికి తోడుగా జీవో నెంబర్ 31 తీసుకొచ్చిన తర్వాత కానిస్టేబుల్కి 34 అయింది, ఎస్ఐకి 37 అయింది. సో అదే నమ్మి ఆ జీవో వచ్చింది కదా, 2 సంవత్సరాలు వాలిడిటీ ఉంది కదా, ఈ 2 సంవత్సరాల కాలంలో రేవంత్ అన్న పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడైనా ఇస్తారు కావచ్చు అని అప్పటికి 34 సంవత్సరాలు ఉండడం వల్ల నేను ప్రిపేర్ కావడం జరిగింది. ఆ 2 సంవత్సరాల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎలాంటి పోలీసు నోటిఫికేషన్ కూడా రాలేదు. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు నా వయసు వచ్చి 36 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నేను 34 సంవత్సరాలు ఉన్నప్పుడు రేవంత్ అన్న మాట నమ్మే, రేవంత్ అన్న జారీ చేసిన జీవో నమ్మే ప్రిపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు 36 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ అనేది చేయడం జరిగింది. ఏజ్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ ఇన్ని రోజులు 4 సంవత్సరాల నుంచి రేవంత్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి 23 గ్రామాలు తిరిగినామన్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాకుండా కూడా కాంగ్రెస్ కండ వేసుకొని కాలు మొక్కి మరీ ఓట్లు వేయడానికి తిరిగినాం. అంటే ఎందుకనంటే ఒకే ఒక్క కారణం, గత ప్రభుత్వం లాంగ్ జంప్ అని వివిధ రకాల సమస్యలు తీసుకొచ్చి ఆ సమస్యల వల్ల నోటిఫికేషన్ గందరగోళం గురించి 53 రకాల కేసులు పడ్డా కూడా వివి శ్రీనివాసరావు అనే ఒక మొండి చైర్మన్ వల్ల ఆ నోటిఫికేషన్ ముందు తీసుకుపోయి పనికిరాని సెలక్షన్గా చేసినప్పటికీ మేము చాలా పటిష్టంగా ప్రిపేర్ అయినా కూడా ఆ లాంగ్ జంపు ప్రమాదం వల్ల అనేక మంది నష్టపోవడం జరిగింది. ఆ కాన్సెప్ట్ని బల్మూరి వెంకటన్న పట్టుకొని మన ప్రభుత్వం వస్తే మన ప్రభుత్వంలో ఇవన్నీ జుజుబీరా పాలిచ్చే బర్రెని తీసుకొచ్చుకొని పాలిచ్చే బర్రెని వదిలిపెట్టుకొని మీరు ఎవరిలో ఎన్నుకున్నారు, అందుకే ఇట్లా అవుతుందని చెప్పి మమ్మల్ని పట్టుకొని తిరిగిండి అన్న. ఇప్పుడు బల్మూరి వెంకటన్న కూడా పత్తకు లేడు, జాడకు లేడు. ఆ 4 మీటర్లు కూడా మళ్ళీ తగ్గించకుండా 4 మీటర్లు కూడా కొనసాగించడం జరిగింది. సో అప్పుడు 34 సంవత్సరాలు ఉండి 37 సంవత్సరాలు ఉండి ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యారో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే సమయానికి తీరా వాళ్ళ వయసు అనేది పెరిగింది. వయసు పెరగడం కారణంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా కోల్పోవడం జరిగింది. సో దాన్నే మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఎక్కడికైనా అశోక్ సార్ దగ్గరికి పోతే ఆయన కోచింగ్ సెంటర్లు ఇట్లా పిల్లల్ని మోటివేట్ చేసి గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేస్తానని చెప్పి అట్లా మాట్లాడతారు. టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ తీసుకొని చేస్తే టీఆర్ఎస్ పార్టీలకు చెందిన వ్యక్తులు అంటారు. మరి పరిస్థితి ఎక్కడన్నా, మీరు ఎట్లా సాల్వ్ చేస్తారు? బల్మూరి వెంకటన్న దగ్గర ఇంటికి 100 మంది ఇంటికి పోతే వెంకటన్న పత్తకు లేకుండా లేడని చెప్తారు, ఉన్నాడో లేడో తెలియదు కానీ ఢిల్లీకి ఏంటి అని చెప్తారు. ఇక వివిధ రకాలుగా చెప్తూనే ఉన్నారు. సో ఇక్కడ ఏం లేదన్న రిక్వెస్ట్, 70,000 ఉద్యోగాలు ఇచ్చారు, మీకు జీవో ఇవ్వడం పెద్ద విషయం కాదు. 70,000 ఉద్యోగాలు ఇచ్చి మీరు జీతాలు ఇస్తారన్న, జస్ట్ ఒక అవకాశం కల్పించడానికి ఇంత బాధబుద్ధి మీకు వేడుకోవడం జరుగుతుంది. ఇక్కడ అన్న శ్రీకాంతాచారి చనిపోయింది దేనికోసం అన్న? ఉద్యోగాల కోసం. ఒక్క నిమిషం నన్ను శ్రీకాంతాచారి లాగా భావించి, శ్రీకాంతాచారి అయితే ఇప్పుడు బతికుంటే ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తాడో ఉద్యోగాల కోసం, నిరుద్యోగుల కోసం అదే రకంగా ప్రాధాయపడుతుందన్న. శ్రీకాంతాచారి బాధపడుతుండన్న. శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మను ఇంటికి పిలుచుకొని మాట్లాడాడు. అమ్మ తల్లి మీరన్నా రేవంత్ అన్నకు చెప్పండి అమ్మ, నిరుద్యోగులు బాధపడతారమ్మా, మమ్మల్ని ఎలవనీకి రేవంత్ అన్న అవకాశం లేదు కానీ మీరన్నా చెప్పుర్రి,
మీరు చెప్పి రేవంత్ అన్నకి చెప్పి కనీసం ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చడం సాధ్యం కాకపోయినా, ఆర్థిక బడ్జెట్ లేకపోయినా అవకాశం కల్పిస్తే మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి అవకాశం లభిస్తుంది అంతే. అంతకు మించి మేము ఏమడుగుతున్నాం, జాబ్ రాకుంటే ఇళ్ళ పొలం పనిలో లేకుంటే హోటళ్ళలో పనిచేసో ఏదో తిరిగి బతుకుతాం, ఇదే ఆశ పెట్టుకుని ప్రిపేర్ అయినాం. సో గతంలో 4 మీటర్ల వల్ల ఎవరైతే లాంగ్ జంప్ వల్ల నష్టానికి కోల్పోయారో వాళ్ళే ఇప్పుడు ఏది రిలాక్సేషన్ అడగడం జరుగుతుంది, వాళ్ళే మొన్న ప్రిపరేషన్ ఇవ్వడం జరిగిందన్న. సో మా గోసను కొంచెం అడిగోసను మీరు తీసుకొని ఈ ఏజ్ రిలాక్సేషన్ని 4 సంవత్సరాలు పెంచి ఆ 87వ జీవన సవరిస్తే మాకు అవకాశం వస్తుందన్న. ఉద్యోగం వస్తుందో రాదో దేవుడు ఎరుగు, అవకాశం వస్తుంది. తర్వాత ఈవెంట్స్లో ఉంటుందా పోతుందో దేవుడు ఎరుగు, అవకాశం మాత్రమే అడుగుతున్నామన్నా. దీని ద్వారా ప్రభుత్వానికి జరిగే లాభం ఏంటంటే 3 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇంకా కొత్త అవకాశం వస్తుంది. 3 లక్షలు ఏంటో మీరు ఒక్కొక్క అప్లికేషన్కి 1000 రూపాయలు 1200 పెట్టారు, మీకు లబ్ధే జరుగుతుంది తప్ప నష్టం ఏం జరగదన్న. తర్వాత వచ్చే నోటిఫికేషన్లో కనుక మీరు ఇట్లాంటి ఇబ్బంది ఎదురయ్యాలనుకుంటే ప్రత్యేక కారణాల చేత జియో అనేది జారీ చేస్తాం. మరి ఇంకా రాబోయే నోటిఫికేషన్లో ఎలాంటి రిలాక్సేషన్కి సంబంధించి ఉండవు, అడాక్ జియోని జిల్లు చేసి మాకు ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి అమరవీరుల వేదిక సాక్షిగా ఇక్కడ మేము కోరుకుంటున్నామన్న. దయచేసి ఈ యొక్క మాటను తీసుకొని ఇప్పటికైనా రాత్రి కన్నా ఒక జియో రిలీజ్ చేస్తారని చెప్పేసి, ముఖ్యంగా కారకుడు అంటే వివి శ్రీనివాసరావును తీసేస్తే ఈ ప్రభుత్వం నిలబడుతుంది. ఆయన ఉంటే ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పోవడానికి 15 లక్షల మంది డిసప్పాయింట్ అవుతారు. దయచేసి రేవంత్ అన్నను మళ్ళీ సీఎం కావడానికి మళ్ళీ ఊరంతా రాష్ట్రం అంతా తిరుగుతామన్న. ఈసారి మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వేడుకుంటానన్న. థ్యాంక్స్ అన్న. నేను రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన సార్. ఈరోజు రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ జిల్లాకి, రంగారెడ్డి జిల్లాకి, యాదాద్రి భువనగిరి జిల్లాకి ఈరోజు మీరు 0 పోస్టులు కేటాయించడం ఒక దొంగ జీవో లెక్క రాత్రికి రాత్రి 81 జీవోని తీసుకొచ్చి వివిధ జిల్లాకు మాకు వచ్చిన పోస్టులు 2 నుంచి 3,000 పోస్టులను వివిధ జిల్లాలకు కేటాయించడం ఇది హైదరాబాద్ రంగారెడ్డి అభ్యర్థులకు చాలా అన్యాయం. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు హైదరాబాద్లోనే ఉన్నాయి. అధిక ఆదాయం గల జిల్లా, అధిక జనాభా గల జిల్లా. ఈ జిల్లాకి మీరు పోస్టులు కేటాయించకపోవడం డ్రగ్స్ ఎక్కువ అయిపోతూ ఉన్నది, గాంజా ఎక్కువ అయిపోతున్నది, సైబర్ క్రైమ్ ఎక్కువ అయిపోతూ ఉన్నది. కానీ మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు మాకు 0 పోస్టులు కేటాయించడం, 46 జీవో గురించి 46 జీవోని బూచిగా చూపెట్టి ఈరోజు మాకు 0 పోస్టులు కేటాయించడం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంటే మీరు తెచ్చుకోండి అన్న, ఫ్యూచర్ సిటీ చేసుకోండి, మేము కాదని అనట్లేదు. మీకు ఆప్షన్ ఉంది. 2018లో 10 జిల్లాల ప్రకారం ఇచ్చిర్రు. ఈరోజు కూడా అలానే మాకు 2022 ప్రకారం మా జిల్లాకు కూడా హైదరాబాద్ కానీ, రంగారెడ్డికి కానీ, యాదాద్రి భువనగిరికి కానీ పోస్టులు కేటాయించాల్సిందిగా మీ అభ్యర్థిని అన్న, మీ జోన్ అభ్యర్థిని, మీ చార్మినార్ జోన్ అభ్యర్థిని రేవంత్ రెడ్డి అన్న, దయచేసి మాకు పోస్టులు కేటాయించండి. థ్యాంక్ యూ అందరికీ. అన్న నేను ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుతం మైబాద్ జిల్లా నుంచి వచ్చానన్న. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుతం మైబాద్ జిల్లా నుంచి వచ్చానన్న. మా ఆశయం సాధనం పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాల కోసం వైఎస్ఆర్డీ నింపన్న. ఈ సమస్య క్రియేట్ చేసింది ఏంటంటే మన ప్రజాపాలన రేవంత్ సర్కార్ అన్న. ఎందుకు సమస్య క్రియేట్ అయింది, మేము ఎందుకు గుంతమ్మ కోరికలు మీడియా మిత్రుల ద్వారా గుంతమ్మ కోరికలు ప్రభుత్వాన్ని అడగట్లేదు, ఎందుకు సమస్య క్రియేట్ అయిందంటే 2024 ఫిబ్రవరిలో 31 జీవో తీసుకొచ్చారన్న. ఆ జీవో ద్వారా పోలీస్ యూనిఫామ్ డిపార్ట్మెంట్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ తీసుకొచ్చారు. కానీ అప్పుడు పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. అది 2026 ఫిబ్రవరిలో అది ఎక్స్పైర్ అయ్యడం వల్ల మా ఏజ్ దాటిపోయింది. ఇప్పుడున్న రేవంత్ అన్న సర్కార్ ఓన్లీ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం మానేసి ఉన్న ఏజ్ని సడలింపు తగ్గిస్తూ కానిస్టేబుల్కి 32, ఎస్ఐకి 34 ఇచ్చిందన్న. మీ మీడియా మిత్రుల ద్వారా గౌరవనీయులైన డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ మేడం అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో విజయ్ కుమార్ సార్ ద్వారా మా యొక్క సమస్యను జెన్యున్గా ప్రభుత్వానికి తీసుకుపోవాల్సిందిగా మనవి చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే మీ అందరి మినిస్టర్లకు కలిసినాం, ఎమ్మెల్యేలకు కలిసినాం, వినతి పత్రాలు ఇచ్చినామన్న. అందరికీ సమస్య అర్థమైంది. మంత్రులు అయితే ఇక మా మంత్రి సీతక్క కానీ, పొంగులేటి శ్రీరన్న కానీ మంచిగా అర్థం చేసుకున్నారు. జెన్యున్ సమస్యనే క్రాంతి. నేను ఎందుకు క్రాంతి అంటానంటే మాది కుటుంబం కాంగ్రెస్ కుటుంబం అన్న. 25 సంవత్సరాల నుంచి మా నాన్న ఎగ్జిక్యూటివ్సీ 15 సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షుడు చేసిండన్న. ఇప్పటికీ కూడా మాది కాంగ్రెస్ కరుడు కట్టిన కుటుంబం అంటారు అన్న. మండలంలో కొత్తగూడెం మండలం అన్న మాది. కానీ మంత్రులకు అర్థమవుతుంది, ఎమ్మెల్యేలకు అర్థమవుతుంది. మా ముందే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అది సీఎం రేవంత్ అన్న పిఆర్ఓలకు ఫోన్ చేసిర్రు, రిప్రజెంటేషన్ ఇచ్చిర్రు. వాళ్ళకు కూడా అర్థమైంది. కానీ సీఎం గారు ఎందుకు దీన్ని సానుకూలంగా స్పందిస్తలేదు అర్థమవుతలేదు అన్న. ఈ చిన్న సమస్యను జటిలంగా చేయొద్దని మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామన్న. ఎప్పుడు మేము జెన్యున్ ఆస్పిరెంట్స్ అన్న, ఎప్పుడు రోడ్ల మీకు రాని ఫస్ట్ టైం మైక్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నామన్న. దయచేసి ముఖ్యమంత్రి గారు, రేవంత్ అన్న సర్కార్ గారు దయచేసి అర్థం చేసుకుని ఈ సమస్యను అతి త్వరలో
జీవో తీసుకొచ్చి మా సమస్యను తొందరగా క్లియర్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నానన్న. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు గనులారా మరచిపోము మేము గుండెల్లో గుడి గడతం పోరు దండం పెడతాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం లకు కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు చదువుకోకొడు కాని సాగనంపిన తండ్రి చదువుకోకొడు కాని సాగనంపిన తండ్రి చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు సాగు వార్త వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు ఎడగా నారాదు పాల బుగ్గల పసిడి మొగ్గాలు యాడుండ్రో వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా చేను చిలకల్లారా గోరు వంకల్లారా మీరన్నా చూసిండ్రా బాలకిషోరాల వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు పొద్దు పొడుపుల్లో మీరు చూసుకుంటాం పుస్తకాలలో మీ పేరు రాసుకుంటాం కన్నీళ్లకు బదును కథలు చెప్పుకుంటాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం జోహార్